హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫౌజీ వైబ్ శ్రీవాణి వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మా బాబుది ఫస్ట్ బర్త్డే అయితే పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఒక సైడ్ అయితే బియ్యం చేస్తున్నారు, మరొక సైడ్ వచ్చేసి మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళిద్దరు కలిసి ఇక్కడ డెకరేషన్ పనులు అయితే చేస్తున్నారు. అలాగే టెంట్ హౌస్ సామాన్ కూడా తీసుకొచ్చారు ముందు రోజు సాయంత్రం అనమాట. వంట చేయడానికి కానీ చైర్స్ అవన్నీ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తానికైతే డెకరేషన్ పని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఫాస్ట్గా అయితే చేసేసారు. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ బర్త్డే రోజు 4 o'clock అనమాట. ఇక్కడ మేకలు అయితే కట్ చేసి పీసులు అయితే కట్ చేస్తున్నారు. ఇక్కడ 2 మేకలు అనమాట, అవి అయితే కట్ చేశారు, అయిపోయి వస్తుంది. ఇక్కడ మేమైతే కూరగాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టేశాము. ఇక్కడ ఒక సైడ్ అయితే వంటలన్నీ స్టార్ట్ చేస్తున్నారు. ఇది వచ్చేసి బర్త్డే రోజు మా బాబుకి స్నానం చేపించే ముందనమాట. మా అత్తమ్మని మా ఆడపడుచు కలిసి ఇలా హారతి ఇచ్చి అక్షంతలు వేసి ఆయిల్ రాసి దిష్టి అయితే తీశారు. తర్వాత వచ్చేసి తలస్నానం అయితే చేపిస్తారు.
ఇక్కడ నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇక్కడైతే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. బర్త్డే కూడా స్టార్ట్ అయిపోతుంది. బెలూన్స్ పెట్టడం కానీ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ మేమైతే బర్త్డే చేస్తామో లేదని చెప్పేసి అనుకున్నాం. మాకు ఆర్మీలో లీవ్ ఉంది కానీ ఫ్లైట్ టికెట్స్కి అయితే ఎక్కువ కాస్ట్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి వస్తామో లేదని చెప్పేసి అనుకున్నాము. కానీ ఈ బాయ్స్కి ఎట్లా ఉంటుంది, బర్త్డే తర్వాత పెళ్ళి కదా, సరే చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ ఆ రోజు నైట్ అయితే 11 o'clock అయితే టికెట్స్ కొంచెం తక్కువ కాస్ట్లో ఉంటే మా హస్బెండ్ అయితే బుక్ చేశారనమాట. మా పాప బర్త్డే వచ్చేసి ఫంక్షన్ హాల్లో చేసాము. కానీ మా బాబుది వచ్చేసి ఇంటి దగ్గర చేస్తామని చెప్పేసి అనుకున్నాము. కానీ ఫంక్షన్ హాల్లో చేస్తే ఏం బాగా అయితే అనిపించలేదు అనమాట. కానీ ఇంటి దగ్గర చేస్తే కళ వేరు కదండి. ఇప్పటి రోజులలో అయితే పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ అందరూ అయితే ఫంక్షన్ హాల్లో చేసుకుంటున్నారు. చుట్టాలు వచ్చినా సరే అక్కడ నుండి అటే ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు ఏం కళ అనిపిస్తుంది చెప్పండి. ఇప్పటి రోజులలో అయితే ఇంటి ముందు పెళ్ళైనా కూడా అసలు పెళ్ళి అయిందా లేదా అని కూడా ఎవరికి తెలియట్లేదు. ఇంటి ముందు చుట్టాలు ఉంటేనే ఫంక్షన్ కళ వేరు కదండి. మేమైతే మా బాబు బర్త్డే చిన్నగా ఇంటి ముందు చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాం ఫస్ట్. కానీ చిన్నగా కాస్త గ్రాండ్గానే అయిపోయింది బర్త్డే అయితే. చుట్టాలు కూడా పిలిచిన వాళ్ళందరూ అయితే వచ్చారు. ఇప్పటి రోజులలో చుట్టాలు ఎలా ఉన్నారంటే పిలిస్తే ఒకవేళ వస్తే వస్తారు, లేకపోతే లేదు. కానీ ఒకవేళ మనం పిలవకుంటే మాత్రం మిస్ అయ్యి చూడచ్చు. మాకైతే చెప్పలేదు అని చెప్పేసి అందరికీ చెప్తూ ఉంటారు. అలానే ఉంటారు చుట్టాలు అయితే అందరూ కూడా. ఇక్కడ మేమైతే స్టేజ్ మీదకి అయితే వస్తున్నాము. మంగళహారతి పట్టుకుని చూడండి, తనైతే మా హస్బెండ్ వాళ్ళ మేనత్త. మేమైతే స్టేజ్ మీదకి అయితే వస్తున్నాము. మా పాపకైతే ఫుల్ నిద్ర వస్తుంది, కానీ మేమైతే స్టేజ్ మీదకి అయితే తీసుకొచ్చాను. మా పాప వచ్చేసి నైట్ లేట్గా పడుకుంది కదా, మార్నింగ్ కూడా పొద్దున్నే లేచిందనమాట. అందుకని చెప్పేసి ఫుల్ నిద్ర వస్తుంది. అందుకే మొత్తం చికాకు అయితే చేస్తుంది నన్నైతే. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మా ఫ్యామిలీ అంతా కలిసి మేమైతే ఫస్ట్ ఒక ఫోటో అయితే దిగామన్నమాట. మా పాప చూడండి మొత్తం చికాకు చేస్తుంది నిద్రకు. నిజంగా చెప్పాలంటే చిన్న పిల్లలతో మాత్రం ఖచ్చితంగా ఫంక్షన్స్ చాలా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా తల్లికి అయితే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది. మా బాబు చూడండి, మా బాబు కాబట్టి మా పాప మమ్మల్ని అయితే ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. మా బాబు అయితే కొంచెం ఓకే బెటర్. మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడైతే మా పాప అయితే ఇంకా ఘోరంగా చికాకు పెట్టింది. కానీ మా బాబు అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ మా చుట్టాలందరూ చూడండి ఇక్కడ కూర్చున్నారు, చూస్తున్నారు బర్త్డే అయితే. ఈ బర్త్డే వీడియోలో మీకైతే మా ఫ్యామిలీ మొత్తాన్ని మీకైతే చూపిస్తాను, పరిచయం చేస్తాను నా యూట్యూబ్ ఫ్యామిలీకి అయితే. ఇక్కడ మా మామయ్య వాళ్ళు వచ్చేసి ముగ్గురు అన్నదమ్ములు అన్నమాట. ఇక్కడ రెండో మామయ్య వాళ్ళ కూతుళ్ళు వీళ్ళిద్దరు. ఈ పాప వచ్చేసి సిరి పాప అనమాట. నాకైతే కోడలు అవుతుంది. మా రెండో మామయ్య వాళ్ళ కూతురు అని చెప్పాను కదా, వాళ్ళ పాప అనమాట, మా ఆడపడుచు. ఇక్కడ మా అమ్మ మా బాప వచ్చేసి మా అత్తమ్మ మామయ్యకి అయితే బట్టలు పెడుతున్నారు. ఫస్ట్ అయితే పెద్దవాళ్ళకి పెట్టాలి కదా అని చెప్పేసి బట్టలు అయితే పెడుతున్నారు. అమ్మ వాళ్ళకి బట్టలు పెట్టిన తర్వాత మాకైతే బట్టలు పెట్టారు. మా పాప ఫస్ట్ బర్త్డే అప్పుడైతే చైన్ పెట్టారు. ఇప్పుడు మా బాబుకి వచ్చేసి రింగ్ అయితే పెడుతున్నారు. రింగ్ అయితే అస్సలు పెట్టనివ్వట్లేదు చూడండి, గట్టిగా పట్టుకుంటున్నాడు. అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు పెట్టింది మాత్రమే మనం రిటర్న్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఎవరు పెట్టినా కూడా మనం తోబుట్టువులు ఎవరు పెట్టినా కూడా రిటర్న్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ రింగ్ అయితే పెట్టిన తర్వాత చూడండి మా బాబు అయితే రింగ్ని ఇలా చూసుకుంటున్నాడు. ఇక్కడ మేమందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము. ఇక్కడ ఫోటో దిగిన తర్వాత వచ్చేసి మా అత్తమ్మ మా మామయ్య అయితే మా బాపు వాళ్ళకి మా అమ్మ వాళ్ళకైతే బట్టలు అయితే పెడుతున్నారు. మా తమ్ముళ్ళు అనమాట, వాళ్ళందరికైతే బట్టలు పెడుతున్నారు. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి మా బాబుకి అయితే చైన్ అయితే వేస్తున్నారు.
మా బాబు చూడాలి అస్సలు చూడండి అస్సలు పెట్టనివ్వట్లేదు. అటు ఇటు తిరుగుతున్నాడు. ఈ పిల్లలైతే ఇంతే అండి. ఏది సరిగ్గా పెట్టనివ్వరు. ఇక్కడైతే కొండైతే అతికి ఉందన్నమాట. అది మేము చూసుకోలేదు. అదైతే అస్సలు పెట్టడానికి అస్సలు అవ్వట్లేదనమాట. అందుకని చెప్పేసి అప్పటి టైం వరకొచ్చేసి మేము పిన్నుతోనైతే అడ్జస్ట్ చేసాము. ఇక్కడైతే మా బావంట మా అక్క వాళ్ళ హస్బెండ్‌ను, మా అక్క వాళ్ళ ఆడపడుచు అయితే వచ్చారు. మా అక్కయితే డెలివరీ అయిపోయింది గదా! అందుకని చెప్పేసి రాలేదనమాట. మా బావ వచ్చేసి ఈ నడుముకు పెట్టుకుంటాం గదా! మా బాబుకు వెండి గొలుసయితే తీసుకొచ్చాడు. ఇక్కడొచ్చేసి మా రెండో మామయ్య వాళ్ళ కూతురును, అన్నయ్య అనమాట. ఇక్కడ మాకైతే మా బాబొచ్చేసి ఫుల్ ఇబ్బంది పెడుతున్నాడు. సిరి పాప మా కోడలని చెప్పాను కదా! ఇక్కడొచ్చేసి మా కోసమైతే అందరికి మా ఫ్యామిలీ మొత్తానికైతే బట్టలైతే తీసుకొచ్చారు. మా పాపకొచ్చేసి ఫ్రాక్ తీసుకొచ్చారు. మా పాప అయితే పడుకుంది కదా! ఫుల్ నిద్ర అనమాట. అందుకని చెప్పేసి నాకైతే పెట్టేసింది. మా అత్తమ్మకి సారీ, నాకు సారీ డ్రెస్ ఇవన్నీ తీసుకొనైతే వచ్చింది. ఇక్కడ మా బాబుకొచ్చేసి ఫుల్ నిద్రొస్తుంది చూడండి. కళ్ళు మొత్తం చేంజ్ అయిపోయాయి. ఇక్కడొచ్చేసి మా మామయ్య వాళ్ళ చెల్లి అనమాట. మా హస్బెండ్‌కి మేనత్త. తనొచ్చేసి మా ఫ్యామిలీ మొత్తానికి బట్టలైతే తీసుకొచ్చింది. అలాగే మా బాబుకి వెండి గొలుసు అనమాట నడుముకు అదైతే తీసుకొచ్చింది. మా ఫ్యామిలీ అంతా కలిసి ఒక ఫోటో అయితే దిగామన్నమాట. మా చెల్లెళ్ళు వాళ్ళు మేమంతా కలిసి అయితే ఫోటో దిగాము. ఇక్కడొచ్చేసి మా రెండో మామయ్య అన్నమాట. మా మామయ్య వాళ్ళ తమ్ముడు. మా మామయ్య కూడా మా ఫ్యామిలీ ఇక్కడ బ్రాస్లెట్ అయితే తీసుకొచ్చారనమాట మా బాబుకి. చెయ్యికైతే పెడుతుంది. తను మా ఆడపడుచు అనమాట. మేము కూడా అందరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము. మా అత్తమ్మ కూడా బట్టలైతే తీసుకొచ్చారనమాట ఫ్యామిలీ మొత్తానికి. ఇక్కడొచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ మేనత్త అన్నమాట. అంటే డ్యాడీ వాళ్ళ చెల్లె. తను కూడా మాకైతే అందరికీ బట్టలైతే తీసుకొచ్చింది. ఇక్కడ మా బాబు అయితే కేక్ కట్ చేపించి మేమైతే కేక్ తినిపించాము. తర్వాత వచ్చేసి మా అత్తమ్మను, మా మామయ్య కూడా కేక్ అయితే తినిపించారు. ఇక్కడ మా రెండో మామయ్యను, అత్తమ్మ కూడా కేక్ అయితే తినిపిస్తున్నారు. ఇక్కడ మా కోడలు చూడండి స్నో పట్టుకొని అయితే రెడీగా ఉంది. ఇక్కడ మా అమ్మ, మా బాబు కూడా కేక్ అయితే తినిపిస్తున్నారు మా బాబుకైతే. తనైతే అస్సలు నోరైతే తెరవట్లేదు. తిననని చెప్పేసి అలా తల అయితే ఊపుతున్నాడు.
ఇక్కడ అయితే గన్ అయితే ఇచ్చాము పట్టుకొని అతనైతే ఆడుకుంటున్నాడు. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ బాపు ఉన్న అమ్మ అనమాట. మా అత్తమ్మ వాళ్ళది విలేజ్ వచ్చేసి మా విలేజ్ వచ్చేసి ఒకటే అనమాట. కానీ ఎక్కువైతే పరిచయం లేదు మాకు. అంత దగ్గర చుట్టాలైతే కాదనమాట. కానీ మా తాత ఉన్నాడు కదా! అతని వల్లే సంబంధం అయితే తెలిసింది. ఇక్కడ మా అక్క వాళ్ళ ఆడపడుచయితే మా బాబుకైతే డ్రెస్ తీసుకొచ్చింది. వీళ్ళు ముగ్గురు వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ కజిన్స్ అనమాట. అంటే బాబాయ్ వాళ్ళ కూతుళ్ళు. నాకైతే అత్తలవుతారు. మా అత్తమ్మ వాళ్ళ ఫస్ట్ చెల్లెనమాట. మా అత్తమ్మ తర్వాత మా అత్తమ్మ వాళ్ళొచ్చేసి ముగ్గురు అక్క చెల్లెళ్ళు, ఒక తమ్ముడనమాట. ఈమె వచ్చేసి ఫస్ట్ చెల్లె. ఇక్కడొచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ తమ్ముడును, మరదలనమాట. పిన్ని, బాబాయ్ అవుతారు నాకు. తను కూడా బట్టలైతే పెడుతుంది. మా బావ అయితే చికాకైతే పెడుతున్నాడు నాకు. మొత్తం ఎండింగ్‌కి అయితే వచ్చింది బర్త్‌డే కానీ నిద్ర వస్తుంది మా బాబుకైతే. తను వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ రెండో చెల్లెనమాట అత్తమ్మ. మామయ్య అవుతారు. వాళ్ళు కూడా బట్టలైతే తీసుకొచ్చారు. ఇక్కడొచ్చేసి వీళ్ళందరైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట, క్లాస్‌మేట్స్. తినొచ్చేసి బ్లూ కలర్ షర్ట్ ఏసుకున్నాడు కదా! తనైతే అన్నయ్య అవుతాడు నాకు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరైతే ఏదో జోక్ వేశారనమాట అప్పుడు స్టేజ్ పైన. అందుకని చెప్పేసి మేమందరం అయితే నవ్వాము. వీళ్ళొచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈ అన్నయ్యది వచ్చేసి రీసెంట్‌గానే మ్యారేజ్ అయింది. మేము మ్యారేజ్‌కి వెళ్ళాం కానీ అప్పుడైతే వాళ్ళ ఇంటికెళ్ళలేదనమాట. హనంకొండలో ఫంక్షన్ హాల్‌కెళ్ళాము. అప్పుడు సారీస్ అయితే తీసుకున్నారు కానీ మేము వెళ్ళలేదని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చాడు. మా ఆడపడుచుకొకటి, నాకొకటి. వాళ్ళొచ్చేసి ఇద్దరైతే రింగ్ పెడుతున్నారు. ఇద్దరు చెరొకటనమాట. వేరు వేరు రింగ్స్ అయితే తీసుకొచ్చారనమాట 2. మా బాబొచ్చేసి ఇక్కడ రింగ్స్ పెట్టిన తర్వాత వేళ్ళనే చూసుకుంటున్నాడు. 4 వేళ్ళకి 4 అయ్యాయన్నమాట. అందుకని చెప్పేసి చూసుకుంటున్నాడు. వీళ్ళొచ్చేసి మా మామయ్య వాళ్ళ చెల్లని చెప్పాను గదా! వాళ్ళ అత్త, మామ అన్నమాట.
ఇక్కడ మా ఆడపడుచు, నేను, వాళ్ళ అన్నయ్య అనమాట. మా పిల్లలందరం కలిసి మేమైతే ఒక ఫోటో అయితే దిగాము. ఇక్కడొచ్చేసి వాళ్ళ అన్నయ్యను, మా ఆడపడుచయితే ఫోటో దిగుతున్నారు. ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళ చెల్లెళ్ళును, వాళ్ళ కజిన్స్ అయితే అందరూ కలిసి ఫోటో అయితే దిగుతున్నారు. ఇక్కడ మా బాబుని ఎత్తుకొని ఫోటో దిగుదామని చెప్పేసి అంటుందనమాట అత్త. ఆంటీ అందుకని చెప్పేసి మా బాబుని కూడా ఎత్తుకొని ఫోటో దిగారు. ఇక్కడొచ్చేసి మా ఆడపడుచులు ముగ్గురును, మా మరిదన్నమాట. మా మూడో మామయ్య వాళ్ళ కొడుకు. మేమందరం కలిసైతే ఫోటో దిగాము. ఇక్కడ తర్వాత వచ్చేసి బర్త్‌డే అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ కలిసైతే భోజనాలైతే చేశారు. బర్త్‌డే అయితే చాలా హ్యాపీగా జరిగిందనమాట. మేము ఇలా జరుగుతుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఏదో చిన్నగా అలా చేద్దాంలే బర్త్‌డే ఇంటి ముందని చెప్పేసి మేము అనుకున్నాము. కానీ ఇలా ఇంత గ్రాండ్‌గా అవుతుందని చెప్పేసి అస్సలు అనుకోలేదు. ఖచ్చితంగా బంధువులందరూ వస్తే మాత్రం చిన్నగా చేసినా కూడా మనకి చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి మా మరిది, మా తమ్ముడు వీళ్ళందరూ అయితే వడ్డించారు. తర్వాతయితే మేము ఈవినింగ్ టైంలో డీజే బాక్స్ అయితే పెట్టుకొని డాన్స్ అందరం చేశాము. ఇక్కడొచ్చేసి మా అత్తమ్మ వాళ్ళ చెల్లెళ్ళు, మా ఆడపడుచు, నేను మేమందరం అయితే డాన్స్‌లు చేసాము. ఫుల్ ఎంజాయ్ చేశాము. అంతే అండి. ఇక్కడ ఫంక్షన్స్ అయినప్పుడు ఇలా ఎంజాయ్ చేయాల్సిన టైంలో, డాన్స్ చేయాల్సిన టైంలో, ఇలా మనం బంధువులతోటి ఉండాల్సిన టైంలో, మాట్లాడాల్సిన టైంలో అలా ఉంటేనే హ్యాపీనెస్ వేరే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మాకు లీవ్ అయిపోయి మేము వెళ్ళిన తర్వాత ఒంటరి లైఫ్ అనిపిస్తుందనమాట. మన వాళ్ళు ఎవరు ఉండరు కదా! మాకైతే చాలా బోర్ అనిపిస్తుంది. ఎప్పటికి ఇంటి మీదకే ఉంటుందన్నమాట ఆలోచన అంతా. ఎప్పుడు వెళ్దాం, లీవ్ ఎప్పుడు పెట్టుకుందాం అని చెప్పేసి అలానే ఉంటుంది ఆలోచన అంతా. ఎవరికైనా అంతే కదండీ! మన మనుషులు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటే బావుంటుంది. వేరే కాడ ఉంటే వాళ్ళు మనకెట్లైనా గూడా వేరే ఉంటుంది లైఫ్ అయితే. ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు చూడండి మేము ఆగినా సరే చెయ్యండి అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నారు. ఇక్కడ మా ఆడపడుచును నేను డాన్స్ చేద్దామని చెప్పేసి వేరే సాంగ్ అయితే పెట్టుకున్నాం. ఇద్దరం కలిసి చేద్దామని చెప్పేసి. ఇద్దరమైతే కలిసి చేశామనమాట. ఒక సాంగ్ కొంచెం సేపయితే చేశాము. మా అత్తమ్మొచ్చేసి నవ్వుతుందనమాట. బానే చేస్తున్నారని. తర్వాత డాన్స్ చేసిన తర్వాత అందరూ అంటున్నారు, చేశారు, చేశారు" అని చెప్పేసి అన్నారనమాట. మేము చేసిన తర్వాత మా పిల్లలైతే డాన్స్ చేశారు. చూడండి మా కోడలు ఎలా చేస్తుందో. పిల్లలు టూ ఫాస్ట్ అయిపోయారనమాట. మాకు రాని స్టెప్పులు కూడా పిల్లలైతే అవలీలగా చేసేస్తున్నారనమాట న్యూ సాంగ్స్‌కి. మళ్ళీ వాళ్ళు ట్రెండింగ్ సాంగ్స్ అయితేనే చేస్తున్నారు. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి మా పాపని కూడా స్టేజ్ పైకి తీసుకెళ్తున్నాడు. డాన్స్ అని చెప్పేసి. కానీ తనైతే అస్సలకే చేయనని చెప్పేసి ఏడుస్తుందన్నమాట. ఎంతైనా కూడా పిల్లలు చేస్తుంటే బాగా అనిపిస్తుంది కదా! చూస్తా అంటే చూడాలనిపిస్తుంది. వాళ్ళు మళ్ళీ చాలా బాగా చేస్తున్నారండి. అందుకని చెప్పేసి చూస్తుంటే చూడాలనిపించింది. వాళ్ళలా చాలా సేపయితే డాన్స్ చేశారు. మేమలా కొద్దిసేపు వేసాం గానీ, పిల్లలైతే చాలా సేపయితే వేశారనమాట. బర్త్‌డే అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరమైతే ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకున్నామనమాట. ఎప్పటికైతే కలవం కదా! బంధువులైతే ఇలా ఫంక్షన్స్ అప్పుడే కలుస్తాం కదా! అంతే అనమాట. బాగా జరిగింది బర్త్‌డే అయితే. థాంక్స్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.